హాయ్, నమస్తే అండి. ఈరోజు మనం పుట్టిన తేదీలలో 4వ తేదీ గురించి చెప్పుకుందాం. వీళ్ళు ఎంత కష్టపడి పని చేసినా చేసే గుణం ఉంటుంది, వివేకం కలిగి కూడా ఉంటారు. వీరికి తొందరగా కోపం కూడా వస్తుంది. వీళ్ళు మంచి వివేకంతో కలిగి ఉంటారు. చేసే పని పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. నియమబద్ధత, క్రమశిక్షణ, బాధ్యతతో కూడిన క్రమశిక్షణ ఉంటారు. వీళ్ళు నైతిక విలువలు కూడా కలిగి ఉంటారు. మంచి వాక్పటిమ, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరు జన్మించిన తరువాత వారి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. వీరికి స్వాభిమానం ఉంటుంది, కానీ అహంకారం, మొండితనం ఉండవు. వీరికి కోపం త్వరగా వచ్చిపోతుంది. కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. వీరికి భావావేశం ఎక్కువ ఉండదు. తమ ప్రేమను బయటికి ఎక్కువగా ప్రదర్శించరు. బయటికి చెప్పుకోలేరు. ఏదైనా ప్రేమ ఉన్నా కానీ, ఎవరి మీదైనా, తల్లి మీద కానీ ఎవరి మీదైనా ప్రేమ ఉన్నా బయటికి చెప్పుకోలేరు. జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకుంటారు. మంచి తార్కిక బుద్ధి కలిగి ఉంటారు. జీవితంలో ఉన్నతి కోసం బాగా శ్రమ చేస్తారు. బంధువులు, తోటివారు వీరిపై ఆధారపడి ఉంటారు. నెమ్మదిగా, ఓర్పుతో, దృఢంగా కార్యనిర్వహణ చేస్తారు. పని చేసేటప్పుడు మరీ కఠినంగా కాకుండా కొంచెం సడలింపు ధోరణి అవలంబిస్తే మంచిది. శక్తికి మించిన శ్రమ చేయకుండా ఉంటే మంచిది. జీవితంలో నెమ్మదిగా ఉన్నతిని సాధిస్తూ వయసు పెరిగిన కొలది పేరు ప్రఖ్యాతులు, సంపద గడిస్తారు. కోపం తగ్గించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొత్త టెక్నాలజీలో బాగా రాణిస్తారు. కంప్యూటర్ ఇంజనీరింగ్, కామర్స్లో కానీ బాగా రాణిస్తారు. MBA, LLB కోర్సులు చేస్తారు. వీరు దుర్గామాతను ఆరాధించడం, అనాథలను ఆదుకోవడం వలన ఉన్నత స్థితి పొందుతారు. ఇదండి వీళ్ళు 4వ తేదీన పుట్టిన వాళ్ళ గుణగణాలు. కానీ 4వ తేదీలే కాకుండా మళ్ళీ డెస్టినీ ఒకటి ఉంది. ఆ డెస్టినీ కూడా చూసుకొని తరువాత చేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. దానిలో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అంతా చూసుకొని దాంట్లో ప్యాటర్ను, దానికి ఏదైతే కుదరద్దో అది చూసుకోవాలి. మళ్ళా ఒట్టి డేట్ ఆఫ్ బర్తే కాకుండా అది కూడా చూడాలి. ఇది రూలింగ్ చేస్తుంది ఈ నంబరు. అంతేగాని రూలింగ్ నెంబర్ గురించే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత డెస్టినీ గురించి మళ్ళా చెప్పుకుందాం. జై గురు.